నమస్తే అందరికీ. అందరూ చాలా చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో, నేను వాటికి రిప్లై ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకొచ్చే డౌట్ వచ్చేసి నాకు అన్నా మొత్తము డాండ్రఫ్ ఉంది. మేము ఈ మినాక్సిడిల్ అనేది వాడొచ్చా లేదా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఆ డాండ్రఫ్ క్లీన్ చేసుకోవాలి. అంటే మొత్తం స్కాల్ప్ మీద అసలు డాండ్రఫ్ ఉండకూడదు. సో, ఈ డాండ్రఫ్ పోవడానికి మంచి యాంటీ డాండ్రఫ్ షాంపూను యూజ్ చేయండి. ఒకవేళ మీకు డాండ్రఫ్ షాంపూ కావాలనుకుంటే స్కాల్ప్ ప్రో అని మెడికల్ షాప్లో దొరుకుతుంది. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. లేదు అంటే ఈ ప్రోడక్ట్లోనే 500 కాస్ట్ ఉంటుంది. అందుకే నేను సజెస్ట్ చేయలేదు. అది స్కాల్ప్ ప్రో అయితే 100 రూపీస్లో వచ్చేస్తుంది. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కాల్ప్ అనేది క్లీన్గా నీట్గా ఉన్న తర్వాతనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి వస్తాయి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. ఇప్పుడు మనము డెర్మా రోలర్ యూజ్ చేస్తుంటాం కదా, డెర్మా రోలర్ యూజ్ చేసేటప్పుడు డాండ్రఫ్ అనేది అసలు ఉండకూడదు. ఒకవేళ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పోర్స్లోకి మనం డెర్మా రోలర్ని ఇట్లా రోల్ చేసినప్పుడు డాండ్రఫ్ అనేది పోర్స్లోకి వెళ్ళి పోర్స్ అనేవి మూసుకొని పోయి హెయిర్ రాకపోవచ్చు. సో, మీరు ఫస్ట్ అయితే స్కాల్ప్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. దాని తర్వాత మీరు మీ స్టేజ్ని బట్టి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్కి సంబంధించిన కిట్ని మీరు పర్చేజ్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే మంచిది. మీకు ఇంకా ఏవైనా అనుమానాలు ఉన్నా సరే ఫస్ట్ ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. ఇందులో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ డాక్టర్ చెప్పే ట్రీట్మెంట్ మీరు ఫాలో అవుతే మంచిది. అలాగే ఇప్పుడు ఫస్ట్గా మీరు డెర్మా రోలర్ ఎన్ని రోజులు యూజ్ చేయాలి వారంలో అని అడుగుతున్నారు. సో, వారంలో టూ డేస్ యూజ్ చేస్తే బెటరు. డైలీ యూజ్ చేస్తే మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంది, ఇరిటేషన్ వస్తుంది. సో, దానికోసమని 2 డేస్ యూజ్ చేయడం బెటరు. దాని తర్వాత మినాక్సిడిల్ అనేది ఎన్నిసార్లు అప్లై చేయాలని అడుగుతున్నారు. మినాక్సిడిల్ అనేది డైలీ యూజ్ చేయాలి. మార్నింగ్ యూజ్ చేయాలి, నైట్ యూజ్ చేయాలి. కాకపోతే కొంతమందికి మార్నింగ్ సమయం దొరకకపోవచ్చు. సో, దానికోసమని నైట్ టైం పడుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. 2 టైమ్స్ యూజ్ చేస్తే ఇంకా బెటర్గా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. మీరు యూజ్ చేసే కిట్ అనేది 1 మంత్కే వస్తుంది. అలా మీరు 6 మంత్స్కు కిట్ అనేది తీసుకోవాలి. 1 మంత్ ఓన్లీ ఒక కిట్ తీసుకుని 6 మంత్స్ యూజ్ చేయడానికి రాదు. ఎందుకంటే మనకి అందులో ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ అనేవి మినాక్సిడిల్ ట్యాబ్లెట్ ఉంటుంది. అది ఆ కిట్లో 1 మంత్కు 30 ట్యాబ్లెట్స్ వస్తాయి. మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే హెయిర్ రావాలంటే మీరు ఖచ్చితంగా మినిమం తక్కువలో తక్కువ అన్నా మీరు డబ్బులు అనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డబ్బులు వెళ్ళకూడదు, మనకి హెయిర్ రావాలంటే కష్టం కదా. సో, అందుకోసమని ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకునేవారు మొత్తం దీనికి సంబంధించిన మొత్తం పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే యూజ్ చేయండి. ఎందుకంటే 1 మంత్ యూజ్ చేసి హెయిర్ రాలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. అంటే ఇప్పుడు కాదు, వాళ్ళు పాస్ట్లో యూజ్ చేసినది. సో, మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా సరే 6 మంత్స్ దాకా యూజ్ చేస్తే కనీసం మనకి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా ఈ ప్రోడక్ట్స్ ఎన్ని మంత్స్ యూజ్ చేయాలి అని అడుగుతున్నారు. 6 మంత్స్ దాకా యూజ్ చేసి దాని తర్వాత గ్రాడ్యువల్లీ డిక్రీజ్ చేయాలి. అంటే మనం డైలీ వేసుకునే ట్యాబ్లెట్ అనేది నెమ్మదిగా 2 డేస్కి ఒకసారి, ఆ తర్వాత 3 డేస్కి ఒకసారి, ఆ తర్వాత 4 డేస్కి ఒకసారి, ఆ తర్వాత 5 డేస్ అలా డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. తర్వాత గ్రాడ్యువల్లీ నెమ్మదిగా తగ్గించి మానేయడం చేయాలి. ఒకవేళ యూజ్ చేయలేని వారు అంటే మ్యారేజ్ వరకన్నా యూజ్ చేసుకోవడం బెటరు. మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారో అని అడుగుతున్నారు. నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను, బట్ నేను ట్రీట్మెంట్ అనేది ఏం తీసుకోలేదు అక్కడ. వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పారని చెప్పి నేను అక్కడ వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ ప్రాసెస్ను నేను బయట ఆన్లైన్లో నెట్లో సెర్చ్ చేస్తే నాకు ఈక్వల్ టు వాళ్ళు చెప్పిన దానికి ఇది మ్యాచ్ అయ్యింది మన ప్రోడక్ట్. సో, నేను ఇది తీసుకొని వాడడం స్టార్ట్ చేశాను. 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను స్టిల్. నాకు ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసము ఇంకా వాడుతున్నాను.
ఇంకా మీకు ఏదైనా సందేహాలు, డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాటికి సమాధానాలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. హెయిర్ గమ్మీస్ అనేవి తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి వేసుకోవాలి. అంటే హెయిర్ గమ్మీస్ ఒకటి తిన్న తర్వాత మార్నింగు. మినాక్సిడిల్ ట్యాబ్లెట్ ఆఫ్టర్నూన్ వేసుకోవాలి. అలాగే హెయిర్ హెల్త్ బూస్టర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి డైలీ 2 వేసుకోవాలి. మార్నింగ్ ఒకటి తిన్న తర్వాత, నైట్ ఒకటి తిన్న తర్వాత. మీరు ఈ డెర్మా రోలర్ యూజ్ చేసి మినాక్సిడిల్ అప్లై చేస్తున్న వాళ్ళకి ఏదైనా స్కిన్ ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ వచ్చినప్పుడు వెంటనే స్టాప్ చేసేయండి. స్టాప్ చేసి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటరు. ఎందుకంటే అది 99% యూనివర్సల్గా ప్రిపేర్ చేశారు, కాకపోతే కొంతమందికి పడకపోవచ్చు. అలాగే ఇలా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ అండ్ డిసైడ్. డాక్టర్ అడ్వైస్ తీసుకొని మీరు యూజ్ చేయడం బెటరు. ఈ యాక్టివ్ హెయిర్ ఫాలికల్స్ అనేటివి మన స్కాల్ప్లో ఇంకా బతికే ఉంటాయి. అటువంటి వారికి ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ యాక్టివ్ హెయిర్ ఫాలికల్స్ అనేవి డెడ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా సరే మీకు హెయిర్ అనేది రాకపోవచ్చు. సో ఉన్నప్పుడే మీరు హెయిర్ ఫాలికల్స్ యాక్టివ్గా ఉన్నప్పుడే మీరు ఏదైనా సరే ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మీరు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరే ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకా వీటికి ఫుడ్, డైట్ ఏమన్నా వాడుతున్నారా అని అడుగుతున్నారు. మనము ఎక్స్టర్నల్గా మినాక్సిడిల్ యూజ్ చేస్తాం కదా, సో ఇంటర్నల్గా కూడా కొంచెం న్యూట్రియంట్స్ అందాలంటే మంచిగా ఫుడ్ తినండి, అంటే మంచి ఫుడ్ తినండి. అలాగే టయానికి నిద్రపోండి, అంటే మన బాడీకి తగినంత నిద్ర ఉంటే స్ట్రెస్ అనేది ఉండదు. అలాగే ఈ బాదము ఉంటాయి కదా, బాదం, చియా సీడ్స్ ఇటువంటివి నైట్ పూట నానబెట్టుకొని అర్లీ మార్నింగ్ తింటే మనకి హెయిర్కి అనేది న్యూట్రియంట్స్ అందే అవకాశం ఉంది. సో ఇవన్నీ పాటిస్తే హెయిర్ వచ్చేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.